హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ అయితే అందరికీ 2026 ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏమంటారు, న్యూ ఇయర్ పండుగ శుభాకాంక్షలు తెలుగులో కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే న్యూ ఇయర్ పార్టీస్, పబ్స్, మంచిగా తాగి తూలి తిరగడం కానీ, అసలు ఒకప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎవరికైనా తెలుసా? 90s కిడ్స్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అసలు నైట్ అయ్యేసరికి మంచిగా టీవీలో ఏ అవార్డ్ షో వస్తుంది, ఎవరికి ఏ అవార్డు వచ్చింది, ఏ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది అని చెప్పి టీవీ కోసం కాపు కాచుకొని కూర్చునేవారు అనమాట ఆ షోస్ కోసం. అండ్ తర్వాత అది అయిపోయాక బయటకు వచ్చి ముగ్గులండి, ఒక్కొక్కరి ఇంటి ముందు మంచి మంచి రంగుల ముగ్గులు. ఎవరి ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు ఉంది, ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ 2025 2026 అంటే ఇప్పుడు రాస్తాం, అప్పుడైతే 1990s కదా, ఎవరు ఆ ఇయర్ని ఎంత బాగా రాశారు, ఎవరు యూనిక్గా ముగ్గేశారు, ఎంతమంది చెమ్కీ రంగులు మంచిగా పైన జల్లేరు అనేది అయితే చూసుకునే వాళ్ళం. అది అయిపోయాక 12 o'clock అయ్యేసరికి మంచిగా ఒక్కసారిగా లైట్స్ అన్నీ, అంటే కరెంట్ ఒక్కసారిగా పోయేదనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒక్కసారి గట్టిగా అరిచేవారం. అప్పట్లో ఇట్లా ఫోన్స్, ఇట్లా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏమీ లేదు. మంచి స్లో పేస్లో లైఫ్ ఉండేది కదా. అందరూ బయటకు వచ్చి ఇరిగింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, పొరిగింటోళ్ళు అందరూ బయటకు వస్తే మంచిగా ఒకరికొకరు న్యూ ఇయర్ పండుగ శుభాకాంక్ష అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని ఎవరికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బొచ్చునేవాళ్ళం. అండ్ మరుసటి రోజు లేవగానే అమ్మ బిర్యానీ చేస్తుందా, కేక్ బేక్ చేస్తుంది. అప్పట్లో కుక్కర్ కేక్స్ కదండి, ఇట్లా అయితే కుక్కర్ కేక్స్ లేదా బేకరీకి వెళ్ళి కేక్స్ తెచ్చుకునేవాళ్ళం. అప్పట్లో బేకరీకి వెళ్ళి కేకులు తెచ్చుకునే దానికంటే ఇంట్లో అమ్మ చేసే రవ్వ కేక్ ఉన్న మజా ఇంకా దేనికి రాదనమాట. ఇంకా బిర్యానీ అనగానే అదొక ఏమంటారు పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్కూల్లో అయితే ఎవరు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నారు, ఏ టీచర్కి ఎవరు ఇస్తున్నారు, మ్యూజిక్ గ్రీటింగ్ కార్డా, ఎంత బాగుంది, పెద్దదా చిన్నదా, ఏం రాశారు వాళ్ళు అని చెప్పేసి గ్రీటింగ్ కార్డ్స్ హడావిడైతే మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడంటే మెల్లమెల్లగా వాట్సాప్లో పంపించుకోవడమో, లేదా ఫోన్ మాట్లాడుకోవడమో, లేదా ఫ్రెండ్ని కలవాలన్నా సరే అవ్వకపోతే ఫోన్ మాట్లాడి పెట్టేయడం జరుగుద్ది. అప్పుడైతే ఇంత ఆప్షన్ ఉండేది కాదు కదా. ఒక ఫ్రెండ్కి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలంటే వాళ్ళ ఇంటికో లేదా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, కలవాల్సిందే, అట్లా ఉండేదన్నమాట. ఒక్కసారిగా లైఫ్ అంతా ఇప్పట్లో చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. అప్పుడైతే నక్షత్రాలు చొక్కలు చూసి మాట్లాడుకోవడమే కానీ అంతకు మించి ఇంకేం ఉండేది కాదు. సో ఏదైనా 90s కిడ్స్ని అడగాలండి, ఎలాంటి లైఫ్ని, ఆ నోస్టాలజీ ఒక్కసారి నెమరేసుకుంటే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది. సో 2026 ఇయర్కి అయితే అందరికీ చాలా చాలా వెల్కమ్. అండ్ ఎవరెవరైతే 2025లో రిజల్యూషన్స్ చేయలేదు అనుకుంటున్నారు, 2026లో ఏమేమి రిజల్యూషన్స్ పెట్టుకుంటున్నారో అందరికీ కూడా రిజల్యూషన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిందండి గ్రేప్స్ అంట, 12 గ్రేప్స్ తినాలంట. ఒకటి కూడా ఒక టేబుల్ కింద గ్రీన్ గ్రేప్స్ అంట కూర్చొని విషెస్ ఫుల్ఫిల్ అయితే అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు అనమాట. మనకంటే గుడికెళ్ళి దండం పెట్టుకోవడం తెలుసు, అంతకు మించి గ్రేప్ ఫిలాసఫీ ఏంటో నాకు తెలియదు అనమాట. చూద్దాము నిజంగా అవుతుందో లేదో, మీరు ట్రై చేసి చెప్పండి. మీరేమనుకుంటున్నారు, మీరు కూడా 90s కిడ్స్ అయితే మీ టైంలో, ఈ టైంలో మిస్ అవుతున్న ఆ ట్రాన్సిషన్లో మీరు మిస్ అవుతున్నారు, ఏమంటారు, మీ ఈ ఇయర్ తాలూకా కంపారిజన్ వెళ్తే 90s కిడ్స్లో మీరేం కంపేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకేం నచ్చింది? సో ఫస్ట్ ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే వీడియోని ఇంతవరకు చూస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, మంచిగా రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ.